హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా బీరకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ కూడా చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఈ చట్నీ అయితే ఇడ్లీకైనా, దోశకైనా, రైస్కైనా చాలా టేస్టీగా ఉండే బీరకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి 2 టమాటాలు తీసుకోవాలి, కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి, తర్వాత ఆవాలు కాదండి, నువ్వులు, జీలకర్ర, మెంతులు తీసుకోవాలి, కొన్ని పల్లీలు తీసుకోవాలి, ఇంకా బీరకాయలు పైన పొట్టు తీసి కట్ చేసుకోవాలండి. ఇవేనండి కావాల్సిన పదార్థాలు. కొంచెం చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు మనము వేయించుకోవాలండి పల్లీలు. కారాన్ని తగ్గినట్టుగా తీసుకోండి. పల్లీలు ఎలా కారం ఎక్కువగా ఉంటే కొంచెం పల్లీలు కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి. కారం తక్కువగా ఉంటే సమానంగా తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ప్రిపేర్ చేయండి. ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. తర్వాత దోరగా వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన తీసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ నూనె తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి వేసుకోవాలి. ఇవి వేగాక మనము 2 టమాటాలు తీసుకున్నాం కదా, అవి కట్ చేసి వేయించుకోవాలి. చట్నీ అయితే చాలా టేస్ట్గా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దోశకైతే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి. కొంచెం ప్లేట్ పెడితే కొంచెం సాల్ట్ వేస్తే మగ్గిపోతుంది తొందరగా. ఇలా మగ్గుతూనే ఉండాలి. మగ్గిపోయాయి కదండి, ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూపించిన విధంగా మగ్గనిస్తే చాలా బాగుంటుంది. ఇలా ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత మనం పొట్టు తీసుకున్న బీరకాయలు కూడా అంతే అండి. బీరకాయలు కూడా అంతే అండి. చాలా బాగా మగ్గనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇది మనం రోట్లో కూడా దంచుకోవచ్చు. రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే మిక్సీలో పట్టుకోవాలంటే కచ్చపచ్చగా పట్టుకోవాలండి మిక్సీ. ఇలా అయితేనే చాలా టేస్టీగా వస్తుంది. మగ్గిపోయాయి చూస్తున్నారు కదా, చాలా బాగా మగ్గిపోయాయి కదండి. ఇలా కలుపుతూనే ఉండాలి. చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని మగ్గనివ్వచ్చు. నేనైతే కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకొని మగ్గనిచ్చానండి. ఇలా అయినా చాలా టేస్టీగా వస్తుంది. లాస్ట్కు కొన్ని వెల్లిపాయలు కూడా వేసుకోవాలండి. కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తిప్పుతూనే ఉండాలి మగ్గిపోయేంత వరకు. కింద మాడిపోకుండా చూసుకోండి. కొంచెం నూనెలోనే మగ్గిపోతుందండి. ఇలా అయితే చాలా టేస్టీగా వస్తుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోలతో వస్తూనే ఉంటానండి. ఇప్పుడు పక్కన తీసుకోవాలి. మగ్గిపోయాయి కదండి. తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇవి వేయించిన పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ వేయించుకున్నామండి ఫస్ట్లో అయితే. అండ్ ఇవన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టాలి. ఇవి ఎట్లా మిక్సీ పట్టాలో నేను చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఒక మిక్సీ జార తీసుకొని పల్లీలు, ఆవాలు, నువ్వులు ఇవి వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది.
కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని మిక్సీ పట్టాలి. మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ. చాలా బాగుంటుంది కర్రీ. అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. తర్వాత మనము వెల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత వేయించుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు ఇవి వేసుకోవాలి. తర్వాత మనము వేయించుకున్న బీరకాయలు కూడా వేసుకోవాలండి. ఇవి వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. అలా అయితేనే రైస్కి చాలా బాగుంటుంది. దోశలకి, ఇడ్లీకి అయితే మెత్తగా రుబ్బుకోవచ్చండి, పర్లేదు, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి. తర్వాత దీన్ని తాలింపు వేసుకుందాం. తాలింపుకు ఒక 2 టేబుల్ స్పూన్ నూనె తీసుకొని ఆవాలు, జీలకర్ర, ఒక 2-3 మెంతులు వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, తాలింపు గింజలు అయితే అన్నీ వేసుకోవాలి. అది మెంతులు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక 2-3 కూడా వేసుకోవచ్చు ప్రతి కర్రీస్లల్లో, బాగుంటుందండి ఇవి వేస్తే. ఇంకా పప్పు తాలింపు పెట్టేటప్పుడు కూడా ఒక 2-3 మెంతులు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవి మగ్గాక మనము తాలింపు వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉండే బీరకాయ చట్నీ అండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియో ఆదరిస్తారని అనుకుంటున్నాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే చట్నీ ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థమవుతుంది. బాయ్.